ఓం శాంతి 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 సినిమా చూసొస్తున్నాను. ఇది మలయాళ బేస్ మూవీతో మలయాళం మూవీ బేస్ 'జై జై జై హే' అని 2023లో వచ్చింది. ఆ సినిమా బేస్‌గా తీశారు. బట్ తీసినప్పటికీ మన తెలుగు సెన్సిబిలిటీస్‌కి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. క్లైమాక్స్ కూడా చాలా చేంజెస్ చేశారు. ఈ సినిమాలో మనకి హైలైట్ ఏంటంటే తరుణ్ భాస్కర్ గారు, ఈషా రెబ్బా వీళ్ళ పెయిర్, వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఆహ్, తరుణ్ భాస్కర్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ ఈషా రెబ్బా గారు మన తెలుగు అమ్మాయి. చక్కగా తెలుగు మాట్లాడుతుంది ఆవిడ. అటువంటి ఆవిడకి సరైన ఆపర్చునిటీస్ రావట్లా, క్యారెక్టర్స్ రావట్లేదు. నాలాంటి చాలా మంది తెలుగు సినిమా అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఆవిడకి చక్కటి మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. ఆవిడ కూడా చాలా బాగా ప్రూవ్ చేసుకుంది. అంటే ఒక రెబెల్‌గా ఉండే ఆవిడ కింద, ఒక ఫైటర్ కింద, ఒక గృహిణి కింద, ఒక అణిగిపోయే మహిళ కింద, ఒక కాలేజ్ స్టూడెంట్‌గా, ఒక వైఫ్‌గా చాలా చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఆవిడకి దొరికింది. ఆవిడ చాలా జస్టిఫై చేసింది ప్రతి పార్ట్‌ని. కామెడీ కూడా బావుంది. ఐ థింక్ సజయ్ ఏదో ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అనుకుంటా. ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిల్మ్. ఎ రీజనబుల్లీ గుడ్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఆడపిల్లల పేరెంట్స్, మీకు సిస్టర్స్ ఉంటే బ్రదర్స్ మీరంతా వచ్చి సినిమా చూడండి. అమ్మాయిలంటే మనము ప్రొటెక్ట్ చేసేద్దాము, మనం వాళ్ళని ఏదో చేసేద్దాము అని అతిగా ఆలోచించకుండా, వాళ్ళు మనుషులు, వాళ్ళకొక ఫ్రీడమ్ ఉంటుంది, ఒక సమానత్వం ఉంటుంది, ఒక ఈక్వాలిటీ ఉండాలి. వాళ్ళ థింకింగ్‌ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అన్నది మీరు కూడా అర్థమవుతుంది. సిటీస్‌లో కొంతవరకు పర్లేదు గానీ, రూరల్ ప్లేసెస్‌లో ఇంకా ఐ థింక్ ఈ ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకే ఇది కోస్టల్‌లో అంటే తూర్పు గోదావరి జిల్లా కోస్టల్ ప్లేసెస్‌లో ఉన్నట్టుగా బ్యాక్‌గ్రౌండ్ తీశారు. భాస్కర్ గారు యాక్చువల్‌గా చాలా అద్భుతంగా చేశారు. ఫేస్ బావుంటుంది ఆయనది. మంచి హ్యాండ్సమ్ పర్సనే ఆయన. మంచి కళగా ఉంటుంది. కాకపోతే ఆయన డైరెక్షన్‌లో అద్భుతాలు సాధించాడు. ఏ బ్యాక్‌గ్రౌండ్ అసలు ఏమి జీరోలో 'పెళ్లి చూపులు' లాంటి సినిమా తీసి ఇండస్ట్రీకి ఇద్దరు స్టార్ కమెడియన్స్‌ని, ఒక స్టార్ హీరోని ఆల్‌మోస్ట్ హ్యాండ్ ఓవర్ చేసాడాయన. అంత అద్భుతమైన డైరెక్టర్ అతను. అయితే ఆయన యాక్టింగ్ కూడా చేసినా కూడా యాక్టింగ్‌లో ఆయనేమి ఎక్కడ కూడా అంత బ్లాక్ బస్టర్స్ ఆయనకి రాలేదు. సో, ఇట్ షోస్ థట్ హి ఈస్ ఎ గుడ్ డైరెక్టర్ కంపేర్డ్ టు ఎన్ యాక్టర్. ఆయనకి యాక్టింగ్ అభిమానం ఉంటే, ఇష్టం ఉంటే ఎంతో మందికి ఉంటుంది. అలాంటివి ఉంటే కామియోస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయొచ్చు. బట్ ఫోకస్ మెయిన్‌గా డైరెక్షన్ మీద పెట్టాలని ఒక సినిమా అభిమానిగా నా రిక్వెస్ట్. కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. చాలా ఫెంటాస్టిక్. ఎందుకంటే ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఈషా రెబ్బా చాలా మంచి పెర్ఫార్మర్ ఆ అమ్మాయి. ఇంకా బ్రహ్మాజీ గురించి మనం చెప్పేదేముంది, ఇరగదీశాడు కామెడీ. అండ్ ఈయన కూడా. అయితే ఇదేంటంటే లౌడ్ కామెడీ ఉండదు. ఒక చిన్న చూపుతో, ఒక చిన్న యాక్షన్‌తో, ఒక చిన్న హ్యాండ్ మూవ్‌మెంట్‌తో మీకు గొల్లుమని నవ్వొస్తుంది. అలా తీశారు చాలా తమాషాగా. రేటింగ్ 3 ఇవ్వచ్చు. 5కి 3 ఇవ్వచ్చు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. బట్ స్టార్ పవర్ లేదు. అండ్ క్రౌడ్ కూడా ఆల్‌మోస్ట్ ఏమి నాకు కనిపించట్లా. సో, ఈ కంటెంట్ మీదే ఇంక మూవీ పికప్ అవ్వాలి. అంటే నేను మనీ గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఈ సినిమా ఎంత కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందో, ఫెయిల్ అవుతుందా కాదు. కంటెంట్ వైస్‌గా 3 ఇస్తున్నాను. ఇట్స్ ఎ గుడ్, డెఫినైట్లీ వెల్ మేడ్ గుడ్ ఫిల్మ్. ఇలాంటి సినిమా తరుణ్ భాస్కర్ గారు మన పెళ్లి చూపుల సినిమా గురించి తెలుసు. అది ప్రపంచం ఎలా సృష్టించిందో అది ఎక్కువ ఏంటంటే ఇలాంటి సినిమాలో తరుణ్ భాస్కర్ గారు వచ్చేది మనం ఓన్లీ డబ్బుల లెక్కలో ఏదో సూట్ కేసులు సర్దేసుకున్నాం కదా, ఆ డబ్బులు రావాలి మళ్ళీ వాళ్ళు ఇంకో సినిమాలు రావడానికి. ఇది ఓన్లీ మెయిన్ కంటెంట్. మనకి ఎప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ లో ఒక పెద్ద హీరోలు ముగ్గురు నలుగురు ఉన్నాక వాళ్ళకి ఫ్యాన్స్ నుంచి కూడా వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఇలాగే వాళ్ళు ఇమిడిపోయి ఉండి కొన్ని మినిమం ఒక కమర్షియల్ కంటెంట్ అది కాకుండా దాని బయటకు వచ్చేసి ఒక కరోనా ఆ టైంలో తర్వాత ఒక ట్రెండ్ సృష్టించి ఒక కొత్త వాళ్ళు కూడా కంటెంట్ ద్వారా ఒక ఫస్ట్ రోజు మార్నింగ్ షో మ్యాట్ని నిలదొక్కగలిగితే కంటెంట్ వస్తే మన తెలుగు ప్రజలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. మన వాల్మీకి మహర్షి చెప్పినట్టు శోకంలా మొదలయ్యి శ్లోకంగా మారిందే రామకథ అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ మొన్న సంక్రాంతి హ్యాంగ్ ఓవర్ వల్ల ఇంకా అంటే అందరూ ఊరి నుంచి రావాలి. సినిమాలో హౌస్ఫుల్ అవ్వలేదంటే సినిమా టాక్ గురించి అని కాదు. వచ్చిన వాళ్ళు ఒక ఆయన ఎక్సలెంట్ గా చెప్పారు. కంపల్సరీ ఈవెన్ తరుణ్ భాస్కర్ గారి గురించి కూడా నేను ఏదో సెల్ఫ్ సెంటర్ గా చెప్పాను అనుకుంటారు. ఆయన ఎక్సలెంట్ గా చెప్పారు. మెయిన్ ఆయన యాక్టర్ తో పాటు తరుణ్ భాస్కర్ గారు లాంటి వాళ్ళు ఒక డైరెక్టర్ గా ఉంటే మంచి కంటెంట్ ఒక కలర్ఫుల్ మూవీస్ గ్లిటర్ వరల్డ్ లో కాకుండా బయటకు వచ్చి ఒక యువతకి ఒక సందేశాత్మకంగా కాకుండా అది ఎంటర్టైన్మెంట్ తో ఎంటర్ప్రైజింగ్ కంటెంట్. లక్కీగా మన ఈషా రెబ్బా గారు మనం మాట్లాడి చూస్తే నిన్న మన గురువు గారు జై చిరంజీవ జగదేక వీర
ఆ పాట మన శైలజమ్మ గారు నోట పాడారు, వేటూరి గారి పాట. ఆ దీవెనలు ఆంజనేయస్వామి గారి దీవెనలో ఈశ్వరప్ప గారు ఉండాలని ఆశిస్తున్నాను. సో ఏంటంటే మనం చిమ్మటి చీకటి ఆ పాటలో ఈశ్వరప్ప గారు క్లైమాక్స్ లో బైక్ మీద రావడం అది మర్చిపోలేము. సో సేమ్ మొన్న టీమ్ లో కూడా అదే చెప్పారు. ఇప్పుడు వీళ్ళ తరుణ్ భాస్కర్ గారు, ఆయన డైరెక్టర్ గారి పేరు మర్చిపోయాను, సంజీవ మర్చిపోయాను. వాళ్ళు ఇంకోటి సృజన ఎవరో, ఆయన సృజనాత్మకంగా అంత సృజనాత్మకంగా అంటే ఏదో ఎక్కడో కంటెంట్ కన్నా మనం డిస్టర్బ్ అయిపోతున్న కల్చర్ ని ఒక పెళ్లి అనే మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద బిగ్ గ్రేటెస్ట్ అండ్ సిగ్నిఫికెంట్ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్, అలాంటి కంటెంట్ పట్టుకుని అంత ఇలాంటి వాటికి మనీ పెట్టి మళ్ళీ మన కల్చర్ రిలేటెడ్ కల్చరల్ గా పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ ఆ టీమ్ కి. సో ఈషారాబా గారు, నేను ఇందాక నా పాయింట్ మర్చిపోయాను, వాళ్ళు కావాలంటే లేటెస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ బాగా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కలెక్షన్ చేస్తున్నారని వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకుండా ఇషారబ్బా గారిని చూస్ చేసుకోవడం, మన తెలుగు అమ్మాయి లాగా ఆవిడ మాట్లాడిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం కూడా ఏంటంటే, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్వచ్ఛమైన నవ్వులతో ఒక మనిషిలాగా, ఆడ మగాని బ్యాషువల్ కాకుండా ఒక మనిషి పుట్టినందుకు స్వచ్ఛమైన నవ్వులతో సాటి మనిషికి మన చెయ్యూతనివ్వాలి, మనం ఒకరితో అందరితో నవ్వుతూ మాట్లాడాలి, పుట్టుక నుంచి చివరి వరకు కష్టాలు అవన్నీ అధిగమించి నవ్వుతో బతకాలి, ఇంకోటి చెయ్యూతనివ్వాలి అన్నట్టుగా అలాగే మాట్లాడారు. సో ఏంటంటే మీరు తెలుగు 360 బాగా పెట్టారు. ఇది ఏంటంటే సంక్రాంతి యాంగర్ వాళ్ళు హౌస్ఫుల్ అవ్వలేదన్నారు. ఈ మ్యాచ్ ని ఫస్ట్ షో థర్డ్ షోకి టాక్ బేబర్సంగా వెళ్ళిపోతుంది. ఆల్ ఓవర్ తెలుగు వెళ్ళి 50 కాదు 60 days వరకు ఆడుతుంది, మినిమం ఆడాలి. ఇంకోటి నేను ఎవరికి ఏంటంటే చదువుకునే వయసులో ఏంటంటే ఎగ్గొట్టి సినిమాలకు రమ్మని చెప్పను, వాళ్ళు సినిమాలు చూడాలి. ఒకవేళ వాళ్ళు ఇంకా తప్పనిసరిగా ఏమన్నా ఫస్ట్ డే ఫ్రైడే మార్నింగ్ షో అలా వాళ్ళు సినిమాకే వెళ్దాం అని అలా ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి సినిమా ఖచ్చితంగా చూడాలి, ఇంకో 10 మందికి చూడాలి. ఈ సినిమా ఏంటంటే ఫ్రెండ్స్ తో పాటు ఆడవాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఫ్రెండ్స్ తోనే కాకుండా సింగిల్ గా కూడా రావాలి. మళ్ళీ ఇంకో వాళ్ళ అందరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు కదా, అలా కాకుండా ఆడవాళ్ళు సింగిల్ గా వచ్చి చూసి నెక్స్ట్ ఇంకో వీక్ వాళ్ళ స్నేహితురాలు గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి అలాగా 50 రోజులు మినిమం ఆడాలి. మంచి కంటెంట్. థ్యాంక్ యూ. ఇది రిస్కీ కంటెంట్ కాదు, కల్చరల్ కంటెంట్. ఇది రిస్కీ కంటెంట్ అసలు కాదు. హ్యాట్స్ ఆఫ్ టు టీమ్. ఆయన హీరో కాదండి, ఆయన ఒక క్యారెక్టర్. తరుణ్ భాస్కర్ గారిని హీరో అనుకున్నా అంటే మనకి ఇంకా సినిమా చూడటం రాదు, మన కల్చర్ గురించి తెలియదు. ఆయన ఈ రంగుల ప్రపంచంలో చట్టంలో ఆయన నిమడ్డాడు. ఆయన ఏంటంటే ఒక కల్చరల్ గా ప్రతి క్యారెక్టర్, మనం బయటికి వెళ్ళాం, ఇప్పుడు మీతో ఉన్నారు, మీరు ఒక క్యారెక్టర్, నేను మాట్లాడుతున్న నాదొక క్యారెక్టర్, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మమేకం అయిపోయి అలాగా అది లైఫ్ నుంచి తీసుకున్న రోల్స్ అన్ని ఆయన చేస్తారు. సో ఏంటంటే ఆయన డైరెక్టర్ గా కూడా చాలా మంచి కంటెంట్స్ చేస్తారు. దాంతో పాటు డైరెక్టర్ చేసిన ఇలాగ ఒక వన్ ఆఫ్ ది గ్రూప్స్ లో ఇలా ఫ్రెండ్స్ గానో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ కూడా ఉండాలి. తరుణ్ భాస్కర్ గారి దగ్గర నచ్చింది ఏంటంటే ఆయనకి అంత తక్కువ టైంలో ఆయన విద్వత్ గురించి టాలెంట్ అని వచ్చినా కూడా ఆయన ఏమన్నా రోల్లో వేసినా కూడా ఆ రోల్ ఎంతవరకు అంతవరకే ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అంతేగాని నాకు పేరు వచ్చిందని చెప్పి సినిమా అంతా నేనే ఉండాలి అలాంటి చీప్ థింకింగ్ కాదు. ఈజ్ వెరీ, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా టీచర్. మన భారతదేశం అంటేనే గురుకులం. మన శేఖర్ కమలా గారి గురించి కూడా వాళ్ళ అమ్మగారు బాగా చెప్పారు. అలాగే వాళ్ళు గురుకులంలాగే ఆలోచిస్తారు. మనతో పాటు సాటి మనిషి కూడా బతకాలి, మనం గాలి పీలుస్తున్నాం, పక్క మనిషి గాలి పీల్చాను, మనం ఆనందం తింటున్నాం, మనకు ఆకలిస్తుంది, పక్క వాడికి కూడా అది. అలాగా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కంపల్సరీ ఆడవాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడవాళ్ళు సింగిల్ గా మామూలుగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటారు కదా, అలా కూడా ఒక అమ్మాయి వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ స్నేహితురాలు తీసుకొచ్చి అలాగా ఈ ఫస్ట్ షో టైం కంటే ఫస్ట్ షో టైం కి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో టాక్ బేపచ్చంగా వెళ్ళిపోవాలి. 50 days కాదు 60 days వరకు మినిమం ఆడాలి. థ్యాంక్ యూ సో మచ్.